హాయ్ ఫ్రెండ్స్, మీరు 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసుకున్నారా? కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి టెక్నికల్ క్వాలిఫికేషన్ స్విచ్ కావాలనుకుంటారా? అయితే వరల్డ్లో ఏది పాపులర్ ఫీల్డ్ ఉంది, ఏ ఫీల్డ్ లోపల ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా అవసరం. నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నజీర్, న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్. సో ఈ రోజు వరల్డ్లో చాలా పాపులర్ ఫీల్డ్ అని కన్స్ట్రక్షన్. మీకు తెలుసు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, దీనికి కావాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల మీకు జాబ్స్ ఆఫ్ సోర్స్ చాలా తక్కువ ఉంది. అదే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వెళ్ళిపోయారనుకోండి, నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ లో కూడా. సో ఇందులో నేను 2 ఫీల్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను మీకోసం. ఈ 2 ఫీల్డ్స్ వచ్చేసి మీకు 10th ఇంటర్ చేసినా, డిగ్రీ చేసినా, మీరు పాస్ అయినా, డిస్కంటిన్యూ చేసినా, సో ఈ ఫీల్డ్ లో మీకు చాలా జాబ్స్ దొరుకుతున్నాయండి. సో ఈ 2 ఫీల్డ్స్ వచ్చేస్తే ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసానండి డ్రాప్మెన్, సెకండ్ ఫీల్డ్ వచ్చేసానండి డిజైనర్. అయితే ఇందులోపల మనం డిజైన్ గురించి తెలుసుకుందాము, వీళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ దీని యొక్క కోర్స్ చేయాలనుకుంటే, సో ఈ కోర్స్ లోపల ఏమేం సాఫ్ట్వేర్స్ కావాలి, మీ యొక్క ఏమేం సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేయాలి దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము ఇక్కడ డ్రాప్మెన్ గురించి తెలుసుకుందాము. డ్రాప్మెన్ మీరు 10th ఇంటర్ డిగ్రీ అగర్ మీరు పాస్ అయినా, మీరు ఒకవేళ ఫెయిల్ అయినా, మీరు డిస్కంటిన్యూ అయినా సార్, ఈ కోర్స్ లోపల మీకు చాలా స్కోప్ ఉంది. సో ఇందులోపల మీరు చూడొచ్చు, నేను స్క్రీన్ పైన చూపెడుతున్నాను మీకు. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్, డ్రాప్మెన్ యొక్క డ్యూటీస్: క్రియేటింగ్ డీటెయిల్ టెక్నికల్ డ్రాయింగ్స్ based on specifications and calculations provided by engineers and architects. ఒకవేళ మీరు డ్రాప్మెన్ యొక్క జాబ్ చేయాలని అనుకుంటే ఇందులోపల మెయిన్ రోల్ మీ యొక్క ఇంజనీర్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. ఇంజనీర్ ఆర్కిటెక్చర్ మీ యొక్క సైట్ యొక్క స్పెసిఫికేషన్స్ ను బట్టి, క్యాలిక్యులేషన్స్ ను బట్టి ఒక మాన్యువల్ డ్రాయింగ్ డ్రా చేస్తారు వాళ్ళు. ఆ మాన్యువల్ డ్రాయింగ్ ని మీకు ఇస్తారు. మీకు ఇచ్చినప్పుడు మీరు దానికి కంప్యూటర్ లోపల డ్రాయింగ్ చేసి దాని యొక్క పార్ట్ ఆఫ్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రతిదీ విత్ డైమెన్షన్స్ డ్రా చేసి అప్రూవ్డ్ లెవెల్ వరకు తీసుకోపోవాలి. సో ఇందులోపల ఫస్ట్ స్టెప్ చూసుకోండి, ఇక్కడ using computer aided designing AutoCAD software to produce accurate plan. సో ఒకవేళ మీరు AutoCAD సాఫ్ట్వేర్ నేర్చుకుంటే అక్యురేట్ ప్లాన్ డ్రా చేయొచ్చు. ఏదైతే మీ యొక్క ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్స్ డైమెన్షన్స్ ను బేస్ చేసుకుని డ్రాయింగ్ ఇస్తారో దానికి అక్యురేట్ సైజ్ తోటి మీరు AutoCAD సాఫ్ట్వేర్ లో డ్రా చేయొచ్చండి. సో సెకండ్ స్టెప్ చూసుకుంటే, కొలాబరేటింగ్ విత్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్ టీమ్ టు ఇన్షూర్ డ్రాయింగ్ మీట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఏదైతే ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ టోటల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్స్ నెక్స్ట్ మీ యొక్క కన్స్ట్రక్షన్ టీమ్ ఏదైతే ఉంటుందో ఆ టీం దగ్గర యాజ్ పర్ సైట్ యొక్క ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ బట్టి సైజెస్ ఉంటాయి. దాన్ని మీ యొక్క కొలాబరేట్ చేసి మీకు డ్రాయింగ్స్ ఇస్తారు. ఆ డ్రాయింగ్స్ మీరు AutoCAD లో డ్రా చేయాలండి. సో ఇంతే డ్రాప్మెన్ యొక్క డ్యూటీస్. డ్రాప్మెన్ యొక్క డ్యూటీస్ ఎక్కువ ఉండవండి. సో AutoCAD సాఫ్ట్వేర్ వస్తే చాలు. ఒకవేళ మీరు డిజైనర్ గా జాబ్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పైన చూడొచ్చు, డిజైనర్ యొక్క డ్యూటీస్ వచ్చేసి ఫస్ట్ వన్ స్పేస్ ప్లానింగ్. స్పేస్ ప్లానింగ్ అని అంటే సార్, మీ యొక్క సైట్ ఏదైతే ఉంటుందో అక్యురేట్ సైజ్ ప్రకారం మీ స్పేస్ యొక్క సైజ్ తీసుకొచ్చి దాని యొక్క స్పేస్ ను ప్లాన్ చేయాలి. ఏ వస్తువు ఎక్కడ వస్తుంది అనేది మీరు స్పేస్ ప్లానింగ్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ కన్సల్టేషన్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో క్లయింట్ కి ఏం కావాలి, సో దానిని బేస్ చేసుకొని డిజైనర్ ఇక్కడ ప్లానింగ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ సెలెక్షన్. మెటీరియల్ సెలెక్షన్ అంటే ఏదైతే సైట్ పైన మనం మెటీరియల్ యూజ్ చేస్తున్నామో, ఈవెన్ క్లాత్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, వుడెన్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ప్రతిదీ డిజైనర్ అక్కడ మెటీరియల్ సెలెక్షన్ చేసి క్లయింట్ కి ప్రెజెంటేషన్ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క సైట్ పైన ఎగ్జిక్యూషన్ అవుతుంది. దాని తర్వాత క్రియేటింగ్ డీటెయిల్ ప్లాన్స్. ఏదైతే ప్లాన్స్ ఉన్నాయి ఇది కూడా డ్రాప్మెనే డ్రా చేస్తారండి. క్రియేటింగ్ డీటెయిల్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అది డ్రాప్మెన్ యొక్క డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళే డ్రా చేస్తారు. బట్ డిజైనర్ కి ఖచ్చితంగా AutoCAD సాఫ్ట్వేర్ తెలియాలి. తెలిసినప్పుడే వాళ్ళు కూడా దాని యొక్క ప్రెజెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే సైట్ పైన ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైంలో అవుతుంది అన్న టోటల్ ప్రాజెక్ట్ యొక్క మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ యొక్క మేనేజ్మెంట్ కూడా డిజైనరే అక్కడ ఫాలో అప్ చేస్తారండి. ఇది డిజైనర్ యొక్క డ్యూటీస్ ఉంటాయి. సార్ ఒకవేళ మీరు డ్రాప్మెన్ కానివ్వండి, డిజైనర్ కానివ్వండి ఈ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటే
మేము ఆఫ్లైన్ లోపల మీకోసం కోర్స్ తీసుకొచ్చాము. ఆఫ్లైన్ లోపల ఫిజికల్గా మా ఆఫీస్కి రావాలి. ఇప్పుడు ఆన్లైన్ బ్యాచెస్ అయితే మేము స్టార్ట్ చేయలేదు. ఆన్లైన్ బ్యాచెస్ కూడా ప్రపోజల్ ఉంది ఫ్యూచర్ లోపల. సో ఆన్లైన్ బ్యాచెస్ లోపల ఖచ్చితంగా నేను మీకు డ్రాప్మెన్ యొక్క డ్యూటీస్తో సహా వాళ్ళ యొక్క డ్రాయింగ్స్, నెక్స్ట్ యొక్క వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్స్ ప్రతిదీ మీకు ప్రజెంట్ చేస్తానండి. సో మేము ఇప్పుడు ఆఫ్లైన్ కోర్స్ మీకు స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫస్ట్ టైం అండి డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ డిజైనర్ కోర్స్ అండి ఇది. ఈ కోర్స్ 6 months ఉంటుంది. డైలీ 3 hours క్లాస్ ఉంటుందండి. డైలీ 3 hours క్లాస్. ఇందులో ఒక కంటెంట్ చూడొచ్చు మీరు, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్ ఎందుకు నేర్పిస్తున్నామంటే మెయిన్ మీకు కావాల్సింది ఫస్ట్ రెజ్యూమ్ అండి. వితౌట్ రెజ్యూమ్ యూ కెనాట్ ప్లేస్ ఎనీవేర్. మీరు ఏ ప్లేస్ లోపల జాబ్ మీరు వెతకలేరు. ఫస్ట్ మీకు ఎంఎస్ వర్డ్ కావాలి, ఎంఎస్ ఎక్సెల్ కావాలి. సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ తోటి మీ యొక్క కంప్యూటర్ యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత మీకు కాస్ట్ ఇంజనీరింగ్ అనేది నేర్పిస్తున్నాము. ఎక్సెల్ పైన ఫాలో అప్ అవుతుంది. కాస్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాజెక్ట్ యొక్క ఎంత కాస్ట్ అవుతుంది, దాని యొక్క ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, టోటల్ మేము ఇక్కడ మీకు కాస్ట్ ఇంజనీరింగ్ లో నేర్పిస్తున్నాము. దాని తర్వాత మాన్యువల్ డ్రాయింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే సార్ చాలా మంది నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ మా దగ్గర ప్లేస్ అవుతున్నారు. ఒకవేళ మీరు టెక్నికల్ గా డిప్లొమా ఇంజనీరింగ్ చేశారనుకోండి, డిప్లొమా చేశారు, బీటెక్ చేస్తున్నారు అనుకోండి, మీకు స్కేల్ కన్వర్షన్ గురించి ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు నాన్ టెక్నికల్ 10th ఇంటర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా మీకు మాన్యువల్ డ్రాయింగ్ కావాలి. ఎందుకంటే స్కేల్ కన్వర్షన్ అనేది మెయిన్ పార్ట్ ఉంటుంది. సైట్ పైన ఎప్పుడైతే పని చేపిస్తామో అప్పుడు స్కేల్ కన్వర్షన్ పైన ఫాలో అప్ అవుతుందండి. దాని తర్వాత ఆటోకేడ్ 2D and 3D, 2 dimensions, 3 dimensions, plans, elevations, sections, part of details, how to present the, how to create the layouts, ఇదన్నీ మీకు వస్తాయండి. దీని తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ అని అంటే బెడ్రూమ్స్ తీసుకోండి, హాల్స్ తీసుకోండి, బాత్రూమ్స్ తీసుకోండి, కిచెన్స్ తీసుకోండి, ఏ ప్లేస్ లో ఏ వస్తువు వస్తుంది అనేది ఇంటీరియర్ డిజైనింగ్ లోపల విత్ ఐసోమెట్రిక్ తోటి మేము ప్రెజెంటేషన్ చేస్తున్నాం. దాని తర్వాత 3ds Max వస్తుంది. 3ds Max లో మీకు ఇంటీరియర్ డిజైనింగ్, ఎక్స్టీరియర్ డిజైనింగ్ వస్తుంది. దాని తర్వాత సార్ ఈ రోజు మార్కెట్ లోపల భూమ్ ఉంది సార్ ఈ కోర్సులో. రివీడ్ ఆర్కిటెక్చర్ కోర్స్ తోటి మీరు లైఫ్ ని 100% జీరో లెవెల్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా మీరు లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది BIM అని అంటాము, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఈ కోర్స్ లోపల సరే మీరు ఆటోక్యాడ్ లో డ్రా చేసిన ఆ డ్రాయింగ్ ఖచ్చితంగా BIM లోపల కావాలి. ఎందుకంటే వితౌట్ ఆటోక్యాడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ మీకు చాలా అవసరం అండి. సో ఈ BIM కోర్స్ లోపల మీకు 3 dimensions వస్తుంది. ఈ BIM కోర్స్ లోపల మీకు ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఎస్టిమేషన్, కాస్టింగ్ టోటల్ వస్తుంది సార్. ఈ కోర్స్ మేము లైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి మేము ఫాలో అప్ చేపిస్తున్నాము. గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ లోపల ఓన్లీ 30 members ఉంటారండి. 30 members లోపల మేము డివైడ్ చేసాము 6 teams ప్రకారము. 5 members ఈచ్ టీమ్ ఉంటుంది. 5 members మా యొక్క ఏదైతే సైట్స్ నడుస్తున్నాయో ఆ సైట్ పైన మీరు వెళ్ళేసి అక్కడ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ డిజైనింగ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది సార్ కోర్సెస్ చేస్తున్నారు, బట్ బయటికి వచ్చిన తర్వాత హౌ టు మీరు జాబ్ ఎలా సంపాదించాలి అనేది తెలియలేకపోతుంది. సో దాంట్లో కూడా కన్ఫ్యూజ్డ్ అయిపోతున్నారు. అయితే మేము ఇక్కడ డిజైనింగ్ తో సహా ఎగ్జిక్యూషన్ చేయించిన తర్వాత పర్సనల్ గా వాళ్ళతోటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో చేపిస్తున్నాము. ఆ పోర్ట్ఫోలియో తోటే మీరు 100% గల్ఫ్ లో కానివ్వండి, ఏ ప్లేస్ లో అయినా కానివ్వండి, మీరు ఈ జాబ్ ని సాధించవచ్చు. సో ఈ కోర్స్ జూలై 1st నుంచి స్టార్ట్ అవుతుంది. December 31st కు కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. 6 months కోర్స్ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ మీ టైం. ఆల్రెడీ 8 seats రిజర్వేషన్ అయిపోయాయి. 22 seats ఉన్నాయండి. సో మీ యొక్క టైంని వృధా చేసుకోకుండా మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో, ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, సో మాతోటి కనెక్ట్ కండి. 100% మీ లైఫ్ని జీరో లెవెల్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దాకా పంపించండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. సో ఏ పాత్ పైన మేము జాబ్ చేయాలి ఎటు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్లీజ్ మేము గల్ఫ్ లో చూసాము, ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి మాట్లాడాము. ఏమైనా అంటే సార్ మేము జస్ట్ డేటా ఎంట్రీ కోర్స్ నేర్చుకుంటున్నాము, స్టోర్ కీపర్ కోర్స్ నేర్చుకుంటున్నాము సార్, దీనికి శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. అదే మేమైతే డిప్లొమా కోర్స్ తీసుకొచ్చాము, ఆ డిప్లొమా కోర్స్కి మీకు శాలరీస్ హై లెవెల్లో ఉన్నాయండి. హై లెవెల్లో మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. तो चलिए మీకు ఒకవేళ ఈ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.